అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండే ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు. మేడం కంటిన్యూ చేస్తారు, రండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను డాక్టర్ అరుణ అండి. మేడం దగ్గర ఇక్కడ ఒక 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అంటే తను ఎలా లిల్లీ గ్రేస్ గారు ఇక్కడికి వచ్చారు, తను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇదంతా మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఐ విల్ టేక్ 2 minutes ఆఫ్ యువర్ టైం. నిన్న ఓపీకి ఒక జంట వచ్చారు, ఒక బేబీని తీసుకొని, ఒక 11 months బేబీని కన్సీవ్ అయ్యి వచ్చారు. సో వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? తను అంటే ఫస్ట్ బేబీ, సెకండ్ కన్సీవ్ అయ్యి వచ్చారు అనుకున్నాను నేను కూడా. ప్రీవియస్ ఫైల్ చూసినప్పుడు G2A1 అని ఉంది, అంటే సెకండ్ టైం కన్సీవ్ అయ్యారు, ఫస్ట్ది అబార్షన్ అని ఉంది. సో వాళ్ళు ఏమైనా రాంగ్గా రాశారా ఏంటి అని చెప్పి నేను హిస్టరీ అడిగినప్పుడు తను చెప్పారు దట్ బేబీ ఈజ్ అన్ అడాప్టెడ్ చైల్డ్. వాళ్ళు మ్యారీడ్ లైఫ్ 8 years. సో వాళ్ళు ఏంటంటే బయట అంతా తిరిగినప్పుడు ఒక 5 years బ్యాకే మేడం గురించి చెప్పారు, కానీ వాళ్ళకి సమ్ రీజన్స్ వాళ్ళు రాలేకపోయారు. తిరిగినప్పుడు మీకు AMH లెవెల్స్ అసలు లేదు, ఎగ్గే క్వాలిటీ లేదు, మీకు పిల్లలు పుట్టరు, IVFకి వెళ్ళండి అంటే సమ్ 5 lakhs ప్యాకేజ్ అవుట్ సైడ్ చెప్పినట్టుగా చెప్పున్నారు. సో వాళ్ళు ఏంటంటే మేము అఫోర్డబుల్ కాదు అనుకున్నారు, వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆ బేబీ వచ్చింది, దట్ వాస్ ఏ బాయ్ బేబీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆ బేబీని ఒక 2 months బాగా చూసుకున్నప్పుడు న్యాచురల్గా తను కన్సీవ్ అయ్యింది. అంటే ఏంటి, తనకి ఎక్స్పెక్టేషన్స్ లేదు ప్రెగ్నెన్సీ వస్తుందని, అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ విత్ ద చైల్డ్. అంటే మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ వదిలిపెట్టేసి హ్యాపీగా ఉంటామో న్యాచురల్గా మన గర్భసంచి బాగా పనిచేస్తుంది. ఎదురు చూసినప్పుడు, వెయిట్ చేసినప్పుడు, రావాలి అనుకున్నప్పుడు కాదు, అది కరెక్ట్గా పనిచేసినప్పుడు అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ పనిచేసి అన్నీ బాగున్నప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఆ టైం మనం ఇవ్వాలి ప్రతిసారి. అది నాకు అర్థమైంది వాళ్ళ డిస్కషన్లో. ఆ అబార్షన్ దేనికైందంటే 2 months బేబీని వాళ్ళు క్యారీ చేసుకోలేరు, దట్ వాస్ ఎ వెరీ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ ఫర్ దెమ్. బట్ ఈవెన్ దో మళ్ళీ తను కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయ్యి సరే ఇది మనకి ప్రీషియస్ బేబీ కాబట్టి ఆల్టుగెదర్ ఫ్రమ్ వెంకటగిరి నుంచి వాళ్ళు ఇక్కడికి మేడం దగ్గరే ఇంత ప్రీషియస్ బేబీని ఓకే అప్పుడు చెప్పున్నారు కదా, మేడం దగ్గరికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే మనం వెయిట్ చేస్తున్నామని కాదు, మనం మన బాడీని సెట్ చేసుకొని మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరం మంచి బేబీనే తీసుకుంటాము. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్సే లిల్లీ గ్రేస్ గారు ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తను కన్సీవ్ అయ్యి ఒక మంచి బేబీని తీసుకున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. లిల్లీ గ్రేస్ గారు. నా పేరు లిల్లీ గ్రేస్, మాది పడార్పల్లి సుందరయ్య కాలనీ. నాకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అందరికీ నాతో పాటు మ్యారేజ్ అయిన అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. అందరూ అడుగుతూ ఉన్నారు. సరే అని చెప్పి నేను ఎప్పుడు అది పట్టించుకోకుండా వదిలిపెట్టేసి మేము చర్చికి వెళ్తాము, ప్రేయర్ చేసుకుంటాము, దేవుడిస్తాడులే అని అనుకుంటా ఉన్నాము. ఈలోపు చర్చిలో కూడా నర్సు ఉంది, సచివాలయంలో వర్క్ చేస్తారు. ఆ అక్క ఏమన్నారంటే ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవే, ఏదన్నా ఉంటే ప్రాబ్లము సాల్వ్ అయిపోద్ది కదా, ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఎందుకు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు అని చెప్పారు. సరే అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంటే నేను ఒకరింట్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఆ మేడం పేరు షేరా కృపావతి మేడము. ఆ మేడము సరేవే నేను ఆండాల్ భాస్కర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాము, నేను గిరిజా మేడంతో మాట్లాడతాను. మేడం వాళ్ళ ఫ్రెండు, ఆండాల్ మేడం వాళ్ళ ఫ్రెండు గిరిజా మేడము. ఆ మేడంతో మాట్లాడితే తీసుకురండి ట్రీట్మెంట్ చూస్తామని చెప్పారు. నాకు మ్యారేజ్ అయిన 3 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్కాన్ చేస్తూ ఉన్నారు. స్కాన్ చేస్తున్నప్పుడు నాకు మామూలుగానే భయం, అసలు
ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు భయము. ఆ భయం అంతా ఎట్లా పోయిందంటే ఇక్కడికి వచ్చినందువల్లే భయం కూడా పోయింది. ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక్కడ అందరు నాకు సపోర్ట్ చేశారు. అందువల్ల నాకు భయం పోయింది. స్కాన్ చేస్తున్నప్పుడు మేడం వాళ్ళు నాతో పాటు గిరిజా మేడం వచ్చారు. మా మేడం శారా కృపావతి మేడం వచ్చారు. ఆ మేడం నాకు దగ్గరుండి చెప్పారు. నాతో పాటు అక్కడున్న మేడం వాళ్ళందరూ ఏం కాదమ్మా చేయించుకో, నీకు ప్రెగ్నెన్సీ కావాలి కదా, భయం ఎందుకు అని చెప్పారు. నేను అప్పుడు చక్కగా వాళ్ళు నాకు చక్కటి సపోర్ట్ చేశారు. నేను చక్కగా స్కాన్ చేసుకున్నాను. రిపోర్ట్లన్నీ అన్నీ చక్కగా ఉన్నాయి. అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి నేను బాధపడతా ఉండేదాన్ని. అందరు అడుగుతూ ఉన్నారు, అందుకని నేను బాధపడతా ఉండేదాన్ని. మేడం అన్నారు, అసలు ఫస్ట్ ఆ భయాన్ని తీసేసుకో అమ్మా, నీకెందుకు రాదు, నాకెందుకంటే 33 సంవత్సరాలు అయిపోయింది కదా, నాకంటే అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది, నాకు రాదేమో అని భయపడతా ఉండేదాన్ని. వాళ్ళందరూ అనుకున్న రీతి కంటే నాకు మేడం బాగా చక్కగా సపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళందరూ అన్నీ చక్కగా చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ కూడా నాకు ఇక్కడే వచ్చింది. ఆ భయం అంతా ఇక్కడే నాకు పోయింది. మళ్ళీ నాకు ట్యూబ్ టెస్ట్ చేశారు. ట్యూబ్ టెస్ట్ చేసిన వల్ల కృష్ణవేణి మేడం అన్నారు, మామూలుగా ఈ స్కానింగ్ పాపం భయపడతా ఉంది, ఈ స్కానింగ్ ఎట్ చేసుకుంటుందో అని అన్నారు. అప్పుడు అమ్మకు వాళ్ళు చెప్పారు, అమ్మ మీ పాప చిన్న స్కానింగ్కే ఇట్లా భయపడతా ఉంది, చక్కగా చేసుకుందమ్మా, ఏం మమ్మల్ని విసిగించలేదు, ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి అన్నారు. అది కూడా ఆ ట్యూబ్ టెస్ట్లో కూడా అటు ఏమీ లేకుండా అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అయినా ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి నేను బాధపడతా ఉండేదాన్ని. మేడం అన్నారు, ఒకటే చెప్తా ఉన్నారు, నువ్వు ఆ భయాన్ని తీసేసుకో, ఎవరే చెప్పినా తీసేసుకొని మనసులో నుంచి నీకు చక్కగా ప్రెగ్నెన్సీ 1 year లోపు నువ్వు చక్కటి బిడ్డను నువ్వు తీసుకుంటావని చెప్పారు. అట్లాగే నాకు చక్కటి బిడ్డని దేవుడు ఇచ్చాడు, మేడం కూడా ఇచ్చారు. జనరల్గా మనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటే దాని గురించి పెద్ద ఆలోచన ఉండదు, కానీ తనకి వచ్చేదానికన్నా కొంచెం ముందుగానే వచ్చేసేది. అవును. దాని గురించి మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? 1 week ముందే అయిపోయేదాన్ని మేడం ఇప్పుడు పీరియడ్. నేను ఎప్పుడైనా లేట్గా అవుతానేమో అనుకుంటా ఉండేదాన్ని. అట్లా ఎప్పుడూ అయ్యేది కాదు. ఇక్కడికి వచ్చి మేడం చెప్పిన తర్వాత కరెక్ట్ పీరియడ్ వచ్చింది మేడం. దాని గురించి డైట్ ఫాలో అయ్యారా? ఏం చేశారు? ఏమి చేసినప్పుడు అది మీకు సెట్ అయ్యింది? మేడం వాళ్ళు చెప్పిన డైట్ అంతా కొంచెం అన్నీ తీసుకోకపోయినా కొంత తీసుకున్నాను మేడం. తీసుకున్నప్పుడు ఇష్టంగా నమ్మకంగా తీసుకున్నాను. అందుకు నాకు రెగ్యులర్కి వచ్చి కన్సీవ్ అయ్యారు. స్కాన్కే భయపడుతున్నారు కదా, ఏ వర్డ్స్ మిమ్మల్ని మోటివేట్ చేసింది, ఎట్లాగా చేసుకోగలిగారు? నెక్స్ట్ ఎట్లాగా సపోర్ట్, ఎవరు ఎక్కువ వర్డ్స్ బాగా సపోర్ట్ చేసింది, ఏ వర్డ్ బాగా మీకు అర్థమయ్యి మీరు తీసుకోగలిగారు? అది మేడము ఇవన్నీ వదిలేసుకో అమ్మ, ఫస్ట్ చక్కగా మాకు మీరు సహకరిస్తేనే బాగా నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, నువ్వేం భయపడవాక అని చెప్తా ఉన్నారు మేడం వాళ్ళు. ఇక్కడ శైలజ మేడము వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ నాకు చెప్పారు, దగ్గరుండి స్కాన్ చేయించుకో, ఏం కాదు అని చెప్పారు. నీకు బిడ్డ కావాలి కదా, ఇవన్నీ చేయించుకోవాలా, ఇవేం కాదమ్మా, మామూలుగా అందరు చేసుకునేదే కానీ అని నన్ను ప్రోత్సాహపరిచారు. అందుకని చక్కగా చేసుకున్నాను. ఆ భయం నాలోంచి పోయింది. నెక్స్ట్ ఇంకేదన్నా ప్రొసీజర్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ అలా ఎట్లాగా ఏం చేంజెస్ చేసుకున్నారు మీలో? నేను భయాన్ని తీసేసుకున్నాను. అందరికి వచ్చింది కదా, నాకు రాలేదు కదా అని అనుకున్నది ఫస్ట్ తీసేసుకున్నాను. నాకు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు ఏం లేదు కదా, ఏం ప్రాబ్లము లేదు, ఖచ్చితంగా నేను కూడా ఇక్కడి నుంచి చక్కటి బిడ్డను తీసుకెళ్తానని కాన్ఫిడెంట్ మేడం వాళ్ళు నాకు ఇచ్చారు. ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ అంతా నాకు సహకరించారు, చెప్పారు. మీరు తీసుకోగలిగారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీ జర్నీ ఎలా ఉండింది? బేబీ ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుంది మేడం. టాక్ టు బేబీ చేశాను, చక్కగా నా మాట వింటది. ఇంట్లో అందరూ అంటారు, ఇంత తెలివింది ఇంత చిన్న వయసులో ఈ పాపకి అని చెప్తా ఉంటారు. నన్ను చూస్తే చక్కగా గుర్తుపడుతుంది, అందరి దగ్గరికి వెళ్తుంది. నేను అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మేడము అట్లా పొట్ట మీద చేయి పెట్టుకొని నువ్వు చెప్తా ఉండమ్మా, బేబీతో మాట్లాడుతూ ఉండు, బేబీని మాట వింటది అంటే అట్లాగే నేను చేశాను. చక్కగా నా బేబీ నా మాట వింటది, అందరినీ చూస్తే నవ్వుతుంది. నేను చర్చికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడి నుంచి చర్చిలో నడుచుకుంటానే వెళ్ళేదాన్ని. కూర్చుని చైర్లో ఆ అంకుల్ వాక్యం చెప్తా ఉంటారు. మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు నా పొట్టలో ప్రతిసారి నేను ఎందుకంటే వారానికి 4 సార్లు చర్చికి వెళ్ళేదాన్ని ఈవినింగ్. ఆ అంకుల్ వాయిస్ ఖచ్చితంగా నా బిడ్డ తీసుకొని అప్పుడు లోపల ఎంత బాగా తిరుగుతూ ఉంటుందంటే ఆ మాట నేను చెప్తే అంటున్నాడు. ఆ పాస్టర్ గారు ఏమంటున్నారంటే,
నువ్వు ఎక్కడో చూసినట్టు వాయిస్ గుర్తుపట్టినట్టు ఉన్నావు కదమ్మా అని అంటే, ఆ పాప వెంటనే ఆ పాస్టర్ని చూసి నవ్వుతుంది. అప్పుడు చెప్పేదాన్ని, అంకుల్ మీరు మా వాక్యం చెప్తున్నప్పుడు, మెసేజ్ చెప్తున్నప్పుడు నేను వచ్చి అప్పుడే కూర్చునేదాన్ని. మీ మాట వినంగానే లోపల తిరుగుతా అట్లా చేస్తూ ఉంటుంది. అవునమ్మా 6వ నెల నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. సో ఆ వాయిడ్స్ని ఐడెంటిఫై చేసింది పుట్టిన తర్వాత చేస్తుంది. కూడా. అవును మేడం. అదే టాక్ టు బేబీలో ఉండే మ్యాజిక్. సో మీరు అనుకున్నట్టుగా మీ బేబీ ఉందా ఇప్పుడు? ఉంది మేడం. సో ముందుగానే వచ్చి ఉంటే మోస్ట్లీ ఈ క్వాలిటీస్ కొన్ని మిస్ అయ్యి ఉండేది. సో మీరు అనుకొని మీరు కావాలని ప్రెగ్నెన్సీకి మీరు అన్ని చేంజెస్ చేసుకొని మీలో ఉన్న భయాలన్నీ పోంగొట్టుకొని వచ్చిన ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టాక్ టు బేబీ చేసుకొని తీసుకున్న బేబీ కాబట్టి మిగతా వాళ్ళకన్నా కూడా ఆ బేబీ స్పెషల్గా ఉంది ఇప్పుడు అవును మేడం, చూసేదానికి. అవును. సో అది సో మనం ఎప్పుడైతే ఆ భయాన్ని పోగొట్టుకొని ఇది తను చెప్పినట్టుగా అందరికీ వస్తుంది నాకు రావట్లేదా ఎదురుచూపు నా వల్ల కూడా అవుతుంది అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చేసినప్పుడు, అంటే మన వల్ల ఒకవేళ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి మనం వీక్ అవ్వచ్చు, కానీ ఇక్కడ స్టాఫ్ ఇచ్చే సపోర్టు అది తీసుకున్నప్పుడు ఆ భయాన్ని బాధని వదిలిపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఉంది, మంచి బిడ్డనే తీసుకుంటారు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ లిల్లీ గ్రేస్. థ్యాంక్ you.